హాయ్ హలో వెల్కమ్ టు సాయి ఈసీ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ గవర్నమెంట్ ఆర్టీఏ ఛార్జెస్ పెంచడం జరిగింది. 2017 తర్వాత మొదటిసారిగా వాహన రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఓనర్షిప్ చేంజ్ కోసం, అలాగే హైపథికేషన్ తీసేయడానికి, అలాగే ఆర్టీఓ క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసం మనకు పాత రేట్లు టూ వీలర్కి 200, అలాగే పెద్ద వెహికల్కి అయితే 400గా ఉండేది. కానీ ఇప్పుడు టూ వీలర్కి అయితే వెహికల్ వ్యాలిడేషన్ బట్టి అందులో 0.5%, అలాగే పెద్ద వెహికల్కి అయితే 0.1% ఛార్జెస్ ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఇలా మనకు 100లో ఉన్న రేట్లను కాస్త 1000లోకి మార్చడం ద్వారా వాహనదారులు చాలా ఇబ్బందికి గురి కావడం, అలాగే వారి మీద అధిక ప్రభావం పడడం జరుగుతుంది. అలాగే ఒక వెహికల్కి సంబంధించి 2 సార్లు మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. అది ఎలాగంటే, ఒక ఆర్టీఓ పరిధి నుంచి మరొక ఆర్టీఓ పరిధిలోకి అడ్రస్ చేంజ్ కానీ, లేకపోతే ఓనర్షిప్ చేంజ్ కానీ చేసుకోవాలంటే ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. మొదటగా ఫస్ట్ ఆర్టీఓ పరిధిలో మనము క్లియరెన్స్ సర్టిఫికేట్ కోసము ట్యాక్స్ పే చేయాలి. అలాగే అడ్రస్ చేంజ్ కోసము, ఓనర్షిప్ చేంజ్ కోసం ఏదైతే ఆర్టీఓ పరిధిలోకి మనము ట్రాన్స్ఫర్ అవుతున్నామో వాళ్ళకు కూడా మనం ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా 2 సార్లు ఒకే వెహికల్కి ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం ఛార్జెస్ అనేది పెంచడం జరిగింది. లెర్నింగ్ లైసెన్స్ 6 నెలల వ్యవధికి 100 రూపాయలు ఉన్నది 200 చేయడం, అలాగే పీవీసీ కార్డ్ కోసం ఒక 100 రూపీస్ పెంచడం. ఇదే విధంగా ప్రతి ఒక్క దాని మీద, ఫిట్నెస్ మీద కూడా మనకు 100 రూపాయలు ఛార్జెస్ అదనంగా విధించడం జరిగింది. పెరిగిన డీటెయిల్స్ అనేది మనకు డిస్క్రిప్షన్లో లింక్ రూపంలో పొందుపరుస్తాను. దీని మీద మీ కామెంట్స్ తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్.